తెలంగాణలో ఏప్రిల్ రెండో వారంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తీవ్రమైన ఎండ వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పొట్టకూటి కోసం ఎండలో శ్రమించే కూలీలు, బాటసారులు వడదెబ్బ బారిన పడి మృత్యువాత పడుతున్నారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోగా ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఇంటి పెద్దలను కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఆయా కుటుంబాలకు పరిహారం అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం వడదెబ్బ కారణంగా మరణించిన వ్యక్తి కుటుంబానికి సర్కార్ 4 లక్షల వరకు పరిహారం అందిస్తుంది. ఈ పరిహారం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద మంజూరు చేస్తారు. అయితే వడదెబ్బ కారణంగా మరణించిన వెంటనే మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంటుంది. మరణం సంభవించినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. మరణించిన రోజున ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ నుంచి ధృవీకరణ కూడా అవసరం ఉంటుంది. పరిహారం కోసం ఈ పత్రాలు తప్పనిసరి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన మృతుడి పోస్టుమార్టం రిపోర్ట్, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్, ఫైనల్ రిపోర్ట్, స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్, మృతుడి వారసుల ఆధార్ కార్డుల జెరాక్స్, పరిహారం జమ చేసేందుకు బ్యాంక్ పాస్బుక్ల వివరాలు, మృతుని కుటుంబ సభ్యుల డిక్లరేషన్ ఇవన్నీ అవసరం ఉంటాయి. ఇక దరఖాస్తు చేసుకునే విధానం ఎలా అంటే, మరణం సంభవించిన వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి సమాచారం అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్ని పత్రాలతో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసి పరిహారం కోసం కలెక్టర్కు పంపిస్తారు. కలెక్టర్ ఆమోదం పొందిన వెంటనే నిధులు నేరుగా నామినీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు.